గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. దుబాయ్లో మధ్యాహ్నం 2:30కి భారత్ న్యూజిలాండ్తో తలపడింది. 4 స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతుంది. కుల్దీప్ బదులు బరిలోకి వాషింగ్టన్ సుందర్ దిగుతారని తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కీలక ప్రకటన వెలువరుస్తారని తెలుస్తుంది. భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్, మరి కాసేపట్లో ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫినాలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అందరూ ఎంతో ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ 2:30 గంటలకు కూడా ప్రారంభం కానుంది. చాలా ఉత్కంఠంగా ఈ యొక్క మ్యాచ్ ఎవరు గెలుస్తారనే దానిపైన కూడా ఇప్పటికే పూజలు కూడా చేస్తున్నారు. ఇండియా గెలవాలంటూ కూడా యావత్తు ప్రపంచమంతా కూడా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇండియా గెలవాలంటూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భాలు కూడా మనం గమనించాము. అయితే ఒక ఇండియాకి సంబంధించిన టీంను మనం చూసుకుంటే పూర్తిగా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్క ప్లేయర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే అంతా కూడా ఒక ఫామ్లో ఉన్నారు. ఒకవైపు రోహిత్ శర్మతో పాటు శుభం గిల్ యొక్క ఓపెనింగ్ సంబంధించిన బ్యాట్స్మెన్స్గా ఉండగా సెకండ్ డౌన్, థర్డ్ డౌన్, ఫోర్త్ డౌన్ దీనికి సంబంధించిన టాప్ ఆర్డర్స్ అంతా కూడా చాలా ఫామ్లో ఉన్నారు. అంతేకాకుండా మిడిల్ ఆర్డర్ సంబంధించి చూస్తే మాత్రము ఇటు యొక్క రోహిత్తో పాటు దీనికి సంబంధించి ఒక మిడిల్ ఆర్డర్లో ఆ యొక్క కేఎల్ రాహుల్తో పాటు హార్దిక్ పాండ్యా దీనికి సంబంధించి పూర్తిగా వారు కూడా చాలా ఫామ్లో ఉన్నారు. మరోవైపు చూస్తే మాత్రం ఇందులో హార్దిక్ పాండ్యా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఒక ఆల్రౌండర్గా ఉన్నారు. బరిలో దీనికి సంబంధించి ప్రతి మ్యాచ్లో తన సంబంధించి కూడా పూర్తిగా సిక్స్లు కొట్టడం కావచ్చు, తన బౌలింగ్లో ప్రధానంగా వికెట్లు కూడా తీయడం దీనికి సంబంధించి హార్దిక్ పాండ్యా కూడా చాలా ఫామ్లో ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా మనకు క్లియర్గా తెలిసింది. మరోవైపు చూస్తే న్యూజిలాండ్ కూడా చాలా టఫ్ టీమ్గా ఉంది. ఎందుకంటే విలియమ్సన్ కావచ్చు, దీనికి సంబంధించి రవీంద్ర కావచ్చు, ఈ యొక్క ఓపెనింగ్ సంబంధించిన నేపథ్యంలో వీరు చాలా ఫామ్లో ఉన్నారు. వీరు కూడా చాలా భారీ స్కోర్ దిశగానే దీనికి సంబంధించి కూడా పూర్తిగా బ్యాటింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఫిలిప్స్ సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా న్యూజిలాండ్ మాత్రము ఈ యొక్క శుభారంభం చాలా మంచిగా ఆరంభిస్తే మాత్రము ఫిలిప్స్ మాత్రం నెక్స్ట్ డౌన్లో వచ్చిన నేపథ్యంలో చాలా భారీ స్కోరు కొట్టే దిశగా ఉంది. అయితే ఈ యొక్క దుబాయ్ వేదికగా చూస్తే మాత్రము ప్రధానంగా మనం ఇప్పటికే ఇక్కడ 3 మ్యాచ్లు కూడా ఆడాము. 3 మ్యాచ్లతో పాటు ఇంకొక మ్యాచ్ సెమీఫైనల్ కూడా ఇక్కడే ఆడాము. ఇక్కడ చూస్తే మాత్రము పూర్తిగా అన్ని మ్యాచ్ల్లో కూడా మన ఇండియానే పై చేయిగా సాధించింది. అయితే ఇప్పుడు ఈ యొక్క దుబాయ్ సంబంధించిన పిచ్ మనం చూసినట్లయితే ఒకవేళ మనం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మాత్రము 260 నుంచి 280 స్కోరు కొడితే మాత్రము అప్పుడు న్యూజిలాండ్ సెకండ్ బ్యాటింగ్ వస్తే చాలా టఫ్గా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా మనం దుబాయ్ సంబంధించిన ఒక పిచ్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ న్యూజిలాండ్ యొక్క టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే వాళ్ళు మాత్రము ఆల్రెడీ టాస్ గెలుచుకుంది ఇటు న్యూజిలాండ్. మనం మార్నింగ్ నుంచి అనుకున్నట్టు ఇటు రోహిత్ టాస్ ఓడిపోవడమే కలిసి వస్తుందా అనుకున్నారు. సో అనుకున్నట్టుగానే ఇటు న్యూజిలాండ్ మాత్రం టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సో భారత్ కంపల్సరీ గెలుస్తుందని అనుకోవచ్చా? అయితే ఖచ్చితంగా టాస్ పైన దీనికి సంబంధించి ముఖ్యంగా చాలా సార్లు అంటే ఇప్పటికే 15 సార్లు ఒక రోహిత్ శర్మ టాస్ను ఓడిపోయారు దుబాయ్ వేదికకు సంబంధించి. ఈసారి కూడా టాస్ లక్గా కలిసి వస్తుందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈసారి కూడా రోహిత్ శర్మ టాస్ను ఓడిపోయిన నేపథ్యంలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్ ఎంచుకున్న నేపథ్యంలో మొదటగా ఈ యొక్క
యొక్క ఫాస్ట్ బౌలింగ్ కి యొక్క దుబాయ్ వేదికకు సంబంధించిన పిచ్ మాత్రం అనుకూలిస్తుంది. బాల్ స్వింగ్ కావచ్చు, బాల్ యొక్క దీనికి సంబంధించి పూర్తిగా యొక్క ఫేస్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే మనము పిచ్కి సంబంధించిన పూర్తిగా దీనికి సంబంధించిన ఎంపైర్స్తో పాటు యొక్క కామెంట్ కాంట్రీలో కూడా మనం చూసిన నేపథ్యంలో ప్రధానంగా చూస్తే న్యూజిలాండ్ సంబంధించిన విషయంలో మాత్రము బ్యాటింగ్ని మొదట 10 ఓవర్లలో దాదాపు ఒక 2 నుంచి 3 వికెట్లు తీస్తే మాత్రము న్యూజిలాండ్ మనము చాలా తక్కువ స్కోర్లో కట్టడి చేయొచ్చు. ఒకవేళ 10 ఓవర్లో కూడా ఒక్క వికెట్ కూడా తీయకపోతే మాత్రము వారు చాలా పెద్ద భారీ దిశగా స్కోర్ వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ 260 నుంచి 280 కొట్టే అవకాశం ఉంటే న్యూజిలాండ్ అప్పుడు భారత్ యొక్క స్కోర్ని ఛేదించడంలో కూడా చాలా కష్టతరం అవుతుంది. అప్పుడు దీనికి సంబంధించి అక్కడ సెకండ్ టైం వారు బౌలింగ్ వచ్చిన నేపథ్యంలో వారికి కూడా పిచ్ చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చూస్తే దుబాయ్ వేదిక స్పిన్ సంబంధించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి యొక్క పిచ్ కామెంటేటర్స్ కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. పిచ్ మాత్రం ప్రధానంగా మాత్రము భారీ స్కోర్ దిశగా వెళ్లేందుకు లేదు, కేవలం ఒక స్పీడ్ బౌలింగ్ కావచ్చు, స్పిన్ బౌలింగ్ మాత్రం అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా మాకు ప్రధానంగా ఢిల్లీకి యొక్క దుబాయ్కి సంబంధించిన పిచ్ చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్ పవన్, మొత్తానికైతే అందరూ భారత్ గెలవాలని, టీమిండియా గెలవాలని అనుకుంటున్నారు. అలాగే ఎప్పుడైతే అంటే ఇదివరకు జరిగిన మ్యాచ్లలో రోహిత్ టాస్ ఓడిపోయిన మ్యాచ్లు అన్ని భారత్ గెలిచింది. సో ఈసారి కూడా అదే జరగబోతుందని అయితే అందరిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో మరి అంటే న్యూజిలాండ్ ఎదుర్కోవడానికి భారత్ ఇంకా ఎలాంటి వ్యూహం చేస్తుంది? ప్రధానంగా చూస్తే న్యూజిలాండ్కి సంబంధించిన ప్రతి ప్లేయరు వారికి ఒక వీక్నెస్ పాయింట్ ఎక్కడ ఉంది, ఏ బాల్కి అయితే వారు షాట్ కొట్టి అవుట్ అవుతారు, ఏ బాల్ని ఎంత బాగా ఆడతారనేది మాత్రము ఇప్పటికే ఇండియా ఒక ప్రణాళిక కూడా రూపొందించుకుంది. అయితే విలియమ్సన్ సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా తొందరగా అవుట్ చేయాలి. అంతేకాకుండా రచిన్ రవీంద్ర అతను కూడా చాలా ఫామ్లో ఉన్నారు. అతనికి సంబంధించి కొద్దిగా ఇండియా స్పిన్ని ఆడాలంటే కూడా రచిన్ రవీంద్రకు కొంచెం కష్టతరం అవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇండియా స్పిన్ను అతను అర్థం చేసుకునే లోపే దీనికి సంబంధించి వివిధ రకాలుగా యొక్క స్పిన్కి సంబంధించి ఒక లెగ్ కటర్ కావచ్చు, అంతేకాకుండా యొక్క ఆఫ్ స్పిన్ కావచ్చు, ఇన్ స్పిన్ కావచ్చు, బాల్ స్వింగ్ కావడం కావచ్చు, అంతేకాకుండా వీటన్నిటిని కూడా రచిన్ రవీంద్ర అర్థం చేసుకునే లోపే అతన్ని అవుట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించిన స్పిన్ బౌలర్స్ అంతా కూడా దీనిపైన ఒక ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. అంతేకాకుండా ఇందులో ప్రధానంగా స్పిన్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి మాత్రము ప్రతి మ్యాచ్లో తనదైన శైలిలో వికెట్లు కూడా తీస్తున్నారు. చాలా మ్యాచ్లో పూర్తిగా దీనికి సంబంధించి అతను ఎప్పుడైతే వికెట్ తీస్తారో అప్పుడు మ్యాచ్ పూర్తిగా టర్న్ అవుతుంది మన ఇండియా వైపు. అలాంటి వికెట్లు కూడా దీనికి సంబంధించిన చక్రవర్తి కూడా తీసిన పరిస్థితి చూస్తున్నాం. అలాంటి వరుణ్ చక్రవర్తి ఫైనల్లో మాత్రం తన ప్రతాపం చూపించాలి, తన స్పిన్ మాయాజాలము చూపించాలని చెప్పి కూడా ప్రతి ప్లేయర్స్ కూడా అనుకున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు షమి కూడా ఫాస్ట్ బౌలింగ్లో షమి తనదైన శైలిలో ఇప్పటికే చాలా వికెట్లు కూడా తీస్తున్నారు. ఆయన బాల్ టు బాల్ దీనికి సంబంధించి వికెట్ టు బాల్ వేస్తారు కాబట్టి ఒక్కసారి బాల్ మిస్ అయితే వికెట్ ఖచ్చితంగా వస్తుంది అనేది మాత్రము ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే లైన్ అండ్ లెంత్ బౌలింగ్లో దీనికి సంబంధించిన షమి చాలా పూర్తిగా ఉంటుంది. తను గతంలో మ్యాచ్లో చూస్తే కూడా వికెట్ బాల్ వేస్తాడు, లైన్ అండ్ లెంత్ వేస్తాడు, బాల్ కూడా ఒక్కొక్కసారి స్పీడ్ బాల్ వేస్తారు, మరోవైపు బ్యాటర్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కోసారి స్లో బాల్ కూడా వేస్తారు. ఇలాంటి పూర్తిగా దీనికి సంబంధించి వ్యూహాలతో ఇండియా ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే మరికొద్ది సేపట్లో కూడా మ్యాచ్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో మరి 10 ఓవర్లోనే దీనికి సంబంధించి 2 నుంచి 3 వికెట్లు తీస్తే మాత్రము న్యూజిలాండ్ మాత్రం చాలా తక్కువ స్కోర్లో కట్టడి చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, అలాగే ఇటు కుల్లీ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎంతవరకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది మనకి? అయితే కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ తీసుకురావడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సంబంధించిన బ్యాట్స్మెన్ బౌలర్తో వేస్తే మాత్రం కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అప్పుడు దీనికి సంబంధించి కుల్దీప్ యాదవ్ను అందుకే ప్రధానంగా కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే వాషింగ్టన్ సుందర్ సంబంధించిన బౌలింగ్ దుబాయ్ పిచ్లో కూడా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ వేసిన ప్రతి ఒక్క బాల్ కూడా చాలా స్పిన్ అవుతుంది. బౌలర్ని కూడా కొంత గందరగోళ అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బాల్ స్వింగ్ కావడము, ఒక్కొక్కసారి వికెట్కి వెళ్ళడము, అప్పుడు ఎల్బిడబ్ల్యూ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో దీనికి సంబంధించిన వాషింగ్టన్ సుందర్ని కూడా ఇదే తరహాలోనే ఇదే ఫార్మాట్లో కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారమే కుల్దీప్ సంబంధించిన స్థానంలో వాషింగ్టన్ సుందర్ని కూడా తీసుకొచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే ఇండియా సంబంధించిన
బౌలింగ్ లైనప్ కావచ్చు, మరోవైపు యొక్క బ్యాటింగ్ లైనప్ కావచ్చు, పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని విభాగాల్లో కూడా దాదాపు పూర్తిగా ఒక యాక్షన్ ప్లాన్ తోనే కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఒక గతంలో కూడా ఛాంపియన్ ట్రోఫీలో న్యూజిలాండ్ గెలిచింది, ఈసారి మాత్రం ఇండియా గెలవాలని చెప్పి కూడా ప్రధానంగా ప్రతి ప్లేయర్ ఇప్పటికే ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఆ ఫామ్ ను కూడా ఈ యొక్క మ్యాచ్ లో ముందుకు వెళ్తే మాత్రము ఇండియా కప్పు కంపల్సరీగా గెలుస్తుంది. ఒక కప్పు గెలిచిన నేపథ్యంలో కూడా దాని తర్వాత రోహిత్ శర్మ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వన్డే ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కొంత ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ యొక్క మ్యాచ్ అనంతరము ఇండియా గెలిస్తే రోహిత్ శర్మ ఇలాంటి ప్రకటన చేస్తారని చెప్పి కూడా చాలా యావత్తు యొక్క క్రికెట్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.